మహేశ్వరం ఎంఆర్ఓ గారు, హార్టికల్చర్ మేడం గారికి, అగ్రికల్చర్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వారికి, నూతనంగా గెలిచిన సర్పంచులకు, నూతనంగా గెలిచిన ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఆల్ పార్టీ నాయకులకు, అధికారులకు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అధికారులందరికీ పేరున ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ పేరున నా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే 99 డేస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో భాగంగా వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో పథకాలు ఉన్నాయి. దానిలో సబ్సిడీలు కూడా చాలా ఉంటాయి. మరి గ్రామంలో గిట్ట మండల స్థాయిలో ప్రోగ్రాం నడుస్తూ ఉన్నాయి. గ్రామ స్థాయిలో కూడా మనకు ఏం అవసరం ఉంది, ఏది ఉన్నదని కూడా ఇక్కడ మన విలేజ్లో వచ్చి మన గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టి ఏం అవసరం ఉంది, ఏది ఉన్నదనే విషయంలో అధికారులే ఇక్కడ వచ్చి మనకు వివరాలుగా అన్ని చెప్పడం జరుగుతుంది. మరి సోలార్ విషయంలో కావచ్చు, మనము ఏదైతే 200 యూనిట్ ఫ్రీగా ఇస్తా ఉన్నాం, దాంతోపాటు సోలార్ గిట్ట తయారు చేసుకున్నట్టు అయితే మనము పక్కలో గిట్ట మనకు ఇచ్చేటానికి కూడా అవకాశం కల్పిస్తారు. మరి వ్యవసాయానికి సంబంధించిన సోలార్ గిట్ట మనము అంటే లోన్లు ఇస్తారా? సోలార్ మనము సబ్సిడీ లోన్ ఇస్తా అంటున్నాం. మొత్తం వివరాలుగా చెప్పి వాళ్ళకి రైతులకు వివరాలుగా చెప్తేనే తెలుస్తుంది. ఇక్కడ కాకుండా చాలా మంది ఇంకా రాలేదు. నూతనంగా సర్పంచులు వచ్చారు అన్ని ఊళ్ళ నుంచి, మా డైరెక్టర్లు కూడా వచ్చినట్టున్నారు అందరూ. మరి ఏ గారు మీరు గిట్ట దృష్టి పెట్టి మీరు కరెంటు ఏదైతే బిల్లుకు పోతారో అప్పుడు వివరాలుగా చెప్తే వాళ్ళకు అర్థమవుతుంది. ప్రతి ఇంటింటికి మీరు వెళ్తారు కాబట్టి మీరు మీ వాళ్ళకు కూడా గట్టిగా చెప్పాలని. మరి మంచి అవకాశం ఏదైతే మనము రైతులకు సంబంధించి కల్టివేటర్ ఇస్తామో గుట్టివేటర్ రేపు ఇచ్చేది, దీనికి సంబంధించిన అన్నీ ఉన్నాయి. దీంట్లో 50% సబ్సిడీ కూడా ఉన్నాయి. అలాంటివి ఏవైతే ఉన్నాయో మీరు అప్లై చేసుకోవాలంటే మేడం గారు ఇక్కడనే ఉన్నారు, దానికి సంబంధించిన వాళ్ళు చెప్తారు. మరి ఈ విధంగా ముందుకు పోవాలని చెప్పి నేను వేరే విధంగా రాజకీయంలో పోదలుచుకోలేదు, వాళ్ళు మాట్లాడదలుచుకోలేదు. మరి ఇంతటికీ మా తుమ్మూరు గ్రామ పంచాయతీ సంబంధించిన మా అన్నదమ్ములకు అయితే పేరు నమస్కారం తెలుసు. మరి ఇంతటికీ నేను ముగిస్తా ఉన్నా, నాకు వేరే పెళ్లి కాబట్టి వెళ్తా ఉన్నాను. థ్యాంక్ యూ.